ఓం నమో భగవతే వాసుదేవాయ. కురుక్షేత్రంలో పాండవులను కాపాడిన కృష్ణుడు అభిమన్యుడిని, ఉప పాండవులను ఎందుకు కాపాడలేకపోయాడు? కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా కాపాడాడు. కానీ అతిరథ మహారథుడైన అభిమన్యుడిని, నిద్రలో ఉన్న ఉప పాండవులను కాపాడలేకపోవడం వెనక లోతైన ఆధ్యాత్మిక మరియు ధార్మిక కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఆ కారణాలు ఇవే. అభిమన్యుడి విషయంలో కాపాడలేని కారణం చంద్రుడి షరతు. అభిమన్యుడు సాక్షాత్తు చంద్రుడు కుమారుడైన వర్చస్సు అవతారం. ద్వాపర యుగంలో భూమిపై అధర్మం పెరిగినప్పుడు దేవతలందరూ తమ అంశంలతో భూమిపై జన్మించాలని విష్ణువుని కోరుతారు. అప్పుడు చంద్రుడు తన కుమారుడిని పంపడానికి ఒక షరతు విధిస్తాడు. నా కుమారుడు భూమిపై కేవలం 16 ఏళ్ళు మాత్రమే ఉండాలి. ఆ 16వ ఏట కురుక్షేత్ర యుద్ధంలో అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను గడగడలాడించి వీర మరణం పొంది తిరిగి నా వద్దకు వచ్చేయాలి అని చంద్రుడు కోరుకుంటాడు. అభిమన్యుడి మరణం అనేది ముందే నిర్ణయించబడిన కాలం. కృష్ణుడు కాలస్వరూపుడు కాబట్టి చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం, ప్రకృతి నియమం ప్రకారం అభిమన్యుడిని కాపాడలేదు. పైగా అభిమన్యుడి మరణం తర్వాతే అర్జునుడిలో పట్టుదల పెరిగి యుద్ధము తీవ్ర రూపం దాల్చింది. రెండవది, ఉప పాండవుల విషయంలో కాపాడలేని కారణం అశ్వత్థామ క్రోధం, శివాంశ. యుద్ధం ముగిసిన చివరి రాత్రి అశ్వత్థామ శిబిరంలో ఉన్న ఉప పాండవుల 5 కుమారులు సంహరిస్తాడు. దీని వెనక ఉన్న కారణాలు శివతత్వం. అశ్వత్థామ శివుడి అంశతో జన్మించినవాడు. ఆ రాత్రి అశ్వత్థామ శివుడిని ప్రార్థించి ఆయన శక్తిని తనలోకి తీసుకొని సంహారం చేస్తాడు. కాలరుద్రుడు సంహారానికి పూనుకున్నప్పుడు ఆయన్ని ఎవరూ ఆపలేరు. పాండవులను కాపాడటం ఆ రాత్రి అశ్వత్థామ వస్తాడని కృష్ణుడికి తెలుసు. అందుకే ఆయన కావాలనే పాండవులను శిబిరం నుండి దూరంగా తీసుకువెళ్ళి వారి ప్రాణాలను కాపాడాడు. వంశ ప్రక్షాళన. కురుక్షేత్రం అనేది కేవలం యుద్ధం కాదు, అది ఒక భారీ ప్రక్షాళన. పాత తరం మరియు ఆ తర్వాతి తరం అంతా తుడిచిపెట్టుకుపోవాలి. కేవలం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు మాత్రమే మిగలాలని, తద్వారా కొత్త యుగం ప్రారంభం కావాలని కృష్ణుడు భావించాడు. కర్మ సిద్ధాంతం మరియు ధర్మస్థాపన. శ్రీకృష్ణుడు అవతరించింది ధర్మాన్ని స్థాపించడానికి, వ్యక్తులను శాశ్వతంగా ఉంచడానికి కాదు. మృత్యువు ఒక మార్పు మాత్రమే. కృష్ణుడి దృష్టిలో ఆత్మకు మరణం లేదు. అభిమన్యుడు కానీ ఉప పాండవులు కానీ వారి భూలోక కర్తవ్యం ముగియగానే వారి మూలాల్లోకి కలిసిపోయారు. పాండవుల ప్రాముఖ్యత ధర్మరాజు ద్వారా రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని నిలబెట్టడం కృష్ణుడి యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే పాండవులను కాపాడాడు. వారసుల మరణం పాండవులకు ఒక శిక్ష లాంటిది కూడా. ఎందుకంటే యుద్ధం వల్ల కలిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో వారికి అర్థం కావాలి. చివరగా శ్రీకృష్ణుడు తలుచుకుంటే అందరినీ బ్రతికించగలడు. కానీ ఆయన కాలం మరియు ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉంటాడు. ఒకరి ఆయుష్ తీరినప్పుడు భగవంతుడు కూడా జోక్యం చేసుకోడు. అభిమన్యుడు, ఉప పాండవుల మరణాలు కృష్ణుడి అసమర్థత కాదు, అది ఆయన నడిపించిన కాలచక్రంలోని ఒక భాగం. హరే కృష్ణ.